తెలుగుని ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. శ్రీకాకుళం నగరంలో ఈరోజు సిక్కోలు డ్వాక్రా బజార్ 2025 పేరుతో కార్యక్రమం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యంలో అయితే ఆ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆ వేదికపై ఒక మహిళ మాట్లాడింది. అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి అన్నది అందరికీ విశదీకరించింది. ఆవిడ మాటలో మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నించేద్దాం. అమ్మ, మీ పేరమ్మా? నా పేరు గంగమ్మ. ఇందాక మీ స్పీచ్ చూశాను, గడగడలాడించారు. గడిచిన 5 ఏళ్ళు డ్వాక్రా పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది? గతము 5 ఏళ్ళు ఇలాంటి సందర్భం కూడా ఏ రోజు ఈ ముందుకు రాలేదు. 5 సంవత్సరాలు ఏదయ్యిందో తెలియదు, గాలిలోనే తిరిగింది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది. మన భారతదేశము, మనం మహిళల గురించి, పిల్లల గురించి, రైతుల గురించి మనం అందరము కూడా బాగానే ఉండాలని నారా చంద్రబాబు నాయుడు ఆదరించిన వీటి మీద మనం అందరం ఒక అడుగు వెయ్యాల. అలాంటిది మన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ ఏ ఏళ్ళ తీసినే తలుపు తెరిసే ఇడతారు. నాకేమీ అది లేదు. ఏ రోజు వెళ్ళినే పేదలు కాదు, పెద్దలు కాదు, చిన్నోళ్ళు కాదు, అందరికీ మేము ఉన్నాము ఆయన ఒక భరోసా చేస్తాను. చంద్రబాబుకి జగన్కి తేడా ఏంటంటే నువ్వేటని చెప్తాం? చంద్రబాబు నాయుడికి జగన్కి తేడా అంటే పథకాలు ఇచ్చినలోన అక్కడక్కడ మొఖాలు సూచిచ్చినట్టు ఒక మహిళ 10 మంది ముందే కొంతమంది ఎలాగా ఎవరికిత్తమని సందర్భంలో ఆ ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం అనకు కాదు, ప్రతి ఒక్క మహిళకి అందించాల. ఈ రోజు మనం ఏంటి, నాకు వస్తుందంటే నా 4 వాళ్ళ మధ్యన ఉండిపోద్ది. రేపు ఒక రోడ్లు అయినా, ఒక కాలువలైనా, ఒక నీళ్ళైనా, పిల్లలకి పెద్ద ఈ ఫ్యాక్టరీలు కట్టించేసి ఆ పిల్లలకి అభివృద్ధిగా ఉంచితే తరతరాలు ఉండిపోద్ది మాట. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళలకి 18,000 వేసాం, 20,000 వేసాం. ఏం మీకు ఎవరికి అందలేదా? ఎంతమంది అక్కడ సార్ గత ప్రభుత్వంలో మాత్రం చేయూత అని పెట్టారు సార్, కానీ అది ఎవరికి అందిందో వాళ్ళకి అందింది సార్. కొంతమంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టిన పసుపు కుంకాలు అనేవి ప్రతి ఒక్క సభ్యురాలకి 25,000 ప్రతి ఒక్క సభ్యురాలకి అందింది సార్. చేయూత అనేది అందరికీ అందలేదు సార్. అది గంగమ్మ గారు అన్నట్టు ముఖం చూసి ఇచ్చినట్టు ఇచ్చారు సార్. అలాగే పెన్షన్లు కూడా 5 సంవత్సరాలకు అనమాట 250 లెక్క 3,000 చేశారు. మన ఈ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒకేసారి 4,000, అలాగే వికలాంగులకు ఒకేసారి 6,000 రూపాయలు. అంటే ఒక ఇంటిలో ఒక ఉద్యోగస్తుల్లా ఉన్నారు సార్. నిజంగా ఈ రోజు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, ముసలి వాళ్ళకి ఇది ఒక బాగా అండదండగా ఉంది సార్. ఎవరు చూడకపోయినా మాకు మా చంద్రన్న ఉన్నారు, మాకు పర్వాలేదు అనేటట్లు ఉన్నారు సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇంకా నెంబర్ 1 రాష్ట్రంగా మన చంద్రబాబు నాయుడు గారు మనకి తీర్చిదిద్దారు. 6 మాసాలు మీకు ఏం తేడా కనిపించిందమ్మా గతంలోకి? ఈ 6 మాసాలు, ఈ 6 నెలలోనే మనకి అప్పుడంటే పథకాల వల్ల జనాలకి డబ్బులు ఇవ్వడమే నేర్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే జనాలు రోడ్లు కానీ ఏదైనా డెవలప్మెంట్ అనేది కనిపించింది సార్. అప్పుడు ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు ఎక్కువగా అయ్యేవి రోడ్డు బాగులేకపోవడం వల్ల. వాటి వల్ల మనకి పథకాలు అందుకుంటే వాళ్ళు డబ్బులు వాళ్ళకి లోటు ఉండేది కాదండి ఎవరికైనా సరే. ఇప్పుడు డ్వాక్రా సంఘాల యొక్క మాఫీ చేశారు సార్. అవి కొన్ని సంఘాలకి మాఫీ అందింది, కొన్ని సంఘాలకి అందలేదు. అందిన ఆనందంగా ఉంటారు, కానీ అందనాలకి మాత్రము నిరాశ అనేది మిగిలేదు సార్ ఆ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి నుంచి మీడియా ముందుకు వస్తున్నారు. ఈ 6 మాసాలు పాలన ఏం బాగోలేదు, మాదే బాగుంది అంటే జనాలు ఎవరు నమ్ముతారు? చంద్రబాబు నమ్ముతారు, జగన్ కాసా చెట్టుకే దెబ్బలు అంటారు కదా సార్, అలా ఉంది సార్. ఇంత కాసా చెట్టుకి దెబ్బలు అంటే వాళ్ళు రాళ్ళు ఇసురుతూనే ఉంటారు సార్. ఆ రాళ్ళు అందుకొని నేను నిరూపిస్తానని మన చంద్రాన్ని నిరూపిస్తున్నారు సార్. అలాగే మేమే మా సభ్యులం ఒకప్పుడు 100 రూపాయలు అంటే మాకు చాలా కష్టంగా ఉండేది. ఇంట్లో ఏదైనా మా భర్తకు అడగాలి. ఇప్పుడు భర్తకే వెన్నుతుండగా ఉన్నాం. మేము ఫోటో స్టూడియో పెట్టుకున్నామంటే మా ఆయనకి నేనున్నానని చెప్పేసి భరోసా ఇచ్చి 2 లక్షల రూపాయలు అతనికి ఇచ్చి ఒక డిజిటల్ కెమెరా సిస్టమ్స్ అన్ని పెట్టాను సార్. అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళ ఇంటికి ఒక ఆదిశక్తిగా ప్రతి ఇంటికి ఇల్లాలే దైవం అన్నట్టు నిరూపించుకుంటున్నారు సార్. మన చంద్రాన్న దైవంగా ఇదంతా. మన ఎమ్మెల్యే గారు అయితేనే అందరికి పేరున మన ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు గుండు శంకర్ గారు ఉన్నారంటే అందరికి భుజాలు తట్టి నేనున్నానని అతను ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్తున్నారు సార్. అలాగే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ముందుకి చెప్పలేదు సార్. ఏం లేదు సార్, ఆయన అలాగా జారుకున్నారు అంతే. అదే సార్, ఈ ప్రభుత్వంలో మాత్రం అందరికీ న్యాయం జరుగుతుంది సార్.
ఈ శ్రీకాకుళంలో ఈ రోజు సిక్కోలు డ్వాక్రా బజార్ 2025 అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్న మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంలో అనేక రకాల విషయాలను ప్రస్తుతం వారంతా మనతో పంచుకోవడం అయితే జరిగింది. గడిచిన 5 ఏళ్ళు అనేక ఇబ్బందులు పడ్డామని, గాల్లో దీపాలుగా తమ బతుకులన్నీ ఉండేవని చెప్పి మహిళలు చెప్తున్న పరిస్థితి ఉంది. చంద్రన్న రాకతో ఈ 6 నెలల్లోనే తేడా స్పష్టంగా గమనించామని, తమ భవిష్యత్తు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని, తమ కుటుంబాల భవిష్యత్తులు ప్రస్తుతం బాగుపడ్డాయని చెప్పి వీరంతా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో ప్రశాంత్, శ్రీకాకుళం నుంచి.